శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం ప్రస్తుతం కాణిపాకం, పూర్వనామం విహారపురి. ప్రస్తుతం నేను ఈ కాణిపాక క్షేత్రంలో ఉన్నాను. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శ్రీ బహుదా నది పూర్వస్థితి కోల్పి ప్రస్తుత స్థితిలో అన్యాక్రాంతమై అత్యంత మలినంగా తయారైంది. దీని ప్రక్షాళనలో భాగంగా ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పక్కన బహుదా నది తీర్థాలు తీసుకెళ్ళి రేపు అనగా 20వ తేదీ జూన్ 2026 రేణిగుంట నుంచి రైల్లో థర్డ్ ఏసీలో గౌహతి కామాఖ్య టెంపుల్ దగ్గర బ్రహ్మపుత్ర నదిలో కలపాలనుకుంటున్నాను. ఈ వరసిద్ధిని బహుదా నది తీర్థాలు తీసుకొచ్చి ఆ బ్రహ్మపుత్ర నదిలో కలిపిన ఎడల అత్యంత వేగంగా ప్రస్తుత స్థితి కోల్పోయి పూర్వస్థితికి వచ్చి స్వచ్ఛందంగా ఈ బహుదా నది ప్రవహిస్తుందని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మీద నాకు నమ్మకంతో ఈ పని చేస్తున్నాను. దానికి సాక్షి వరసిద్ధి వినాయక స్వామి ఆయన ఆదేశంతోనే అని అనుకుంటున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రము కాణిపాకం, పూర్వనామం విహారపురి. ఈ వరసిద్ధి వినాయక క్షేత్రం ముందు కాణిపాకం కొలను కోనేరు దగ్గర వినాయక స్వామి ముందర కర్పూరం వెలుగుతున్నది. టెంకాయలు కొట్టే స్థలం కాణిపాకం. బాగుండవనా? టెంకాయలు కొట్టే ఆయన ఫ్రెండ్. గంధం ఉన్న పెట్టు, ఏం పని చేస్తుందా చెప్తా పెట్టు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి గర్భగుడి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపం అంటే పాటల కచేరీ పాడే స్థలం. వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపం. బహుదా నదిలోకి పోతున్నాం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడి పక్కన, ఇదే ఈ కలవట్టు పక్కన. ప్రస్తుతం ఈ బహుదా నది పూర్తిగా ఎండిపోయింది. ఏదో కొద్దిగా పోతున్నాయి తీర్థాలు, అవి తీసుకుంటున్నాను. ఈ గోవులు సాక్షి, గోవులు సాక్షి. తీసుకుంటున్నావు తీర్థాలు. బహుదా నది తీర్థాలు తీసుకున్నాం. ఇక కాణిపాకం గుడి, బహుదా నది. గోవులు సాక్షి.
ఈ తీర్థాలు తీసుకెళ్ళి ఈ వరసిద్ధి వినాయక స్వామి సాక్షిగా, సిద్ధి బుద్ధుల సాక్షిగా ఈరోజు 19 జూన్ 2026 రేపు రేణిగుంట నుంచి ట్రైన్. ఆ ట్రైన్లో తీసుకెళ్ళి కామాఖ్య మాత ముందర ఆమెకి చెప్పి బ్రహ్మపుత్ర నదిలో కలుపుతాం. ఆ బ్రహ్మపుత్ర నదికి ఉండేంత పవిత్రత, జీవనది అంతా ఈ కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సిద్ధిబుద్ధుల సాక్షిగా ఈ బహుదా నదికి రావాలని, జీవనది ప్రవహించాలని, ఆ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి దర్శనానికి పోయేవాళ్ళు ఇక మీదట ఈ బహుదా నదిలో మునిగేటట్టుగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ బహుదా నది పుట్టిన మొదలు కాణిపాకం పొలిమేరల వరకు స్వచ్ఛంగా ప్రవహించాలని, అందుకు దేవస్థానము, ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుందని ఆ వినాయక స్వామిని కోరుకుంటున్నాను. బహుదా నది నుంచి కాణిపాక వరసిద్ధ ఆలయంకి తిరిగి బయలుదేరడమైనది. కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి క్షేత్రం పార్కింగ్ బహుదా నదిలోకి దారి, ఈ డ్యామ్. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గర్భాలయం కాణిపాకం, పూర్వనామం విహారపురి. శివాలయం కాణిపాకం, స్వామివారి రథం. శివాలయం వరదరాజస్వామి గుడి కాణిపాకం, వరదరాజస్వామి గుడి కాణిపాకం. చేస్తాను